భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మా పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? మా ప్రాణాలు ఇచ్చైనా మేం మీ ప్రాణాలు కాపాడటానికి సిద్ధంగా ఉన్నాం. వ్యర్థం, వ్యర్థం యువరాజా, వ్యర్థం. మీరు నన్ను చంపి ముగ్గురిని హత్య చేసిన వారయ్యారు. మా మాతాపితలిద్దరూ అంధులు. వాళ్ళకి నేనొక్కడే జీవనాధారం. వాళ్ళు కదలలేరు. నేను మరణించిన తరువాత వాళ్ళు కూడా నిస్సందేహంగా మరణిస్తారు. నేను వారి కోసం జలం తీసుకువెళ్దామని వచ్చాను. ఆ భాగ్యులు ప్రతి క్షణం నిరీక్షిస్తూ దిగులు చెందుతూ ఉంటారు. భగవంతుడా, వారి దాహంతో ఉన్న కంఠాలలో నేను ఈ జలం పోయలేకపోతున్నాను. వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే, వారికి అంతిమ సేవ చేసే భాగ్యం కలిగితే. క్షమించండి, క్షమించండి మునికుమారా, క్షమించండి. నేను క్షమిస్తే ప్రయోజనం లేదు యువరాజా. ఇప్పుడే మీరు మా పితృదేవుల చెంతకు వెళ్ళండి. వారి సమక్షంలో తమ అపరాధాన్ని అంగీకరించండి. వారే తమని క్షమించగల అర్హులు. లేదంటే వారి క్రోధాగ్నికి మీరు ఆహుతై భస్మం అవుతారు. వారితో ఈ శీతల జలం తక్షణమే తాగించండి. వారితో నా మాటగా చెప్పండి, వారికి సేవలు చేసే అదృష్టం నాకు లేదని. యువరాజా, యువరాజా, ప్రాణాలు పోతున్నాయి. మీరు నా కోరికను మన్నించండి. నా దహన సంస్కారాలు తరువాత గావించండి. ముందు మీరు మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి. మా మాతాపితలతో ఈ జలాన్ని తప్పక తాగించండి. తక్షణమే తాగించండి. అయ్యో భగవంతుడు, ఎందుకు ఇలా జరిగింది? శ్రవణుడు ఇంత ఆలస్యం చేశాడే? జలం తీసుకుని వస్తూనే ఉంటాడు. అడుగు వచ్చేశాడు. శ్రవణ కుమారా, వచ్చేసావా? పుత్రా, జలం తీసుకురా. నువ్వు రావటం ఆలస్యమైంది. మీ మాత ఎంత దిగులు చెందారో. మీరు ధైర్యంగా ఉండండి, సరయులో స్నానం చేస్తూ ఉంటాడు, అందుకే ఆలస్యమై ఉంటుంది అన్నాను. సంకోచించకు నాయనా, మేమిద్దరము నిన్ను ఏమీ అనము. ఇందులో అసలు తప్పే ఉంది? ఆలస్యమే కదా, అవ్వనీయండి. నువ్వే కదా నిర్బల నిరాధారులైన మా ఇద్దరికి జీవనాధారం. మా అంధత్వానికి దృష్టి నీవే. సత్తువ కోల్పోయిన మా శరీరాలకు ఊత నీవే. రా రా పుత్ర,
నీ అమృతహస్తాలతో జలం తాగించు, మా ఆత్మలను శీతలం చెయ్యి. రా పుత్రా, రా రా. లేదు పుత్రా, ముందుగా మీ పితృదేవులకు తాగించు, ముందుగా మీ పితృదేవులకు తాగించు. ఆ. ఎవరు నీవు? నీవు నా పుత్రుడివి కావు. చెప్పు, ఎవరు నీవు? సత్యం వచించారు మహాత్మా. నేను మీ పుత్రుని కాను. అయితే ఎవరు నువ్వు? ఎవరు ఎవరు నీవు? అయోధ్య నగర యువరాజు దశరథుణ్ణి. మా పుత్రుడు శ్రవణుడెక్కడా? చెప్పు, మా పుత్రుడు ఎక్కడా? తమరు జలం తాగండి, వారే పంపారు. లేదు, మేము జలం అతని చేతులతోనే తాగుతాం. వెళ్ళు పుత్రా, మా శ్రవణుడెక్కడున్నప్పటికీ తీసుకురా, అతనికెరింగించు. మీ మాతాపితలు దప్పికతో అలమటిస్తున్నారని వారికి నీ చేతులతో జలం తాగించమని చెప్పు. వెళ్ళు పుత్రా. ఇప్పుడిది అసంభవం మాత. శ్రవణుడు ఇక రాలేడు. రాలేడా? ఎక్కడికి వెళ్ళాడు? లేదు లేదు, ఇది అసత్యం. అతను స్వచ్ఛమైన పితృభక్తుడు. అతనికి ఎవరైనా స్వర్గం ఇస్తామన్నా అతను మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి వెళ్ళాడు. శ్రవణుడు నిజంగానే స్వర్గాన్ని అలంకరించాడు. అవును మునీంద్ర, ఇది మా పొరపాటు వల్లే జరిగింది. నీళ్లకుండా నింపుకునే శబ్దాన్ని విని ఏనుగు నీళ్లు తాగే శబ్దం అనుకుని మేము శబ్దభేది బాణాన్ని సంధించాం. అది మీ పుత్రుడికి తగిలి అతను స్వర్గాన్ని అలంకరించాడు. నా శ్రవణుడికి అలా జరగడానికి వీల్లేదు. తమరు కొంచెం జలం సేవించండి. ఇది శ్రవణుడి అంతిమ ఇచ్చ. ఓరే హంతకుడా, నువ్వు మాచే జలం తాగిస్తావా? జలం కేవలం పుత్రుడే తాగించగలడు. జీవితంలోనూ మరణంలోనూ శ్రవణ కుమార, ఒంటరి వాళ్లను చేసి వెళ్ళకు నాయనా, వెళ్ళకు తండ్రి. నేను నీ వెంట వస్తున్నాను నాయనా శ్రవణ కుమార, నేను వస్తున్నాను. శ్రవణ కుమార, శ్రవణ్ వస్తున్నాను. లేదు 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 లేదు. నువ్వు మా పుత్రుడి అంతిమ ఇచ్చ నెరవేర్చడానికి కాదు, మా పాలిట యముడిలా వచ్చావు. నువ్వు మా పాలిట యముడిలాగే వచ్చావు. నిర్దయుడా, నీ అంబుల పొదిలో ఒకటే బాణం ఉందా? తీయరా రెండవ బాణం, చేల్చరా నా హృదయాన్ని, తీసుకో నా ప్రాణాలు కూడా. క్షమించండి మహాత్మా, క్షమించండి. క్షమించడమా? నిన్ను క్షమించడమా? నీచుడా, నిర్దయుడా, నువ్వు ఏ పాపము ఎరుగని ఒక నిర్దోషి మానవునిపై బాణాన్ని ఎక్కుపెట్టి చంపావు. నువ్వు ఒక బాణంతో 3 హత్యలు చేశావు. మా పుత్రుడు మరణించాడు, మా పత్ని మరణించింది. ఇక నేను మాత్రం జీవించి ఏం చేస్తాను? నేను మరణిస్తాను. కానీ దశరథ, నేను నీకు శాపమిస్తున్నాను.
పితృవియోగంతో తల్లడిల్లుతున్న ఒక పితృదేవుని ఆత్మ నిన్ను శపిస్తున్నది. ఏ విధంగా పుత్ర వియోగంతో తప్పించి నేను మరణిస్తున్నానో అలాగే నువ్వు కూడా పుత్రయోగంతో మరణిస్తావు. నా వలె పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. నా వలె పుత్రయోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మా వలె పుత్ర వియోగంతో తప్పించి మమ్ము శపిస్తున్నారు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మమ్ము శపిస్తున్నారు. తప్పించి మరణిస్తావు. అటు చూడండి, ఆ ముని మమ్ము శపిస్తున్నారు. మమ్ము శపిస్తున్నారు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. ఏ విధంగా పుత్ర వియోగంతో మేము తప్పించి మరణిస్తున్నామో నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. మా వలె పుత్ర వియోగంతో తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. తప్పించి మరణిస్తావు. స్వామి 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 ఏదైనా మాట్లాడండి. రామా స్వామి స్వామి ఏమైనది అగ్రజ? అకస్మాత్తుగా పితాశ్రీ రథం ఆకాశ మార్గంలో దక్షిణ దిశగా వేగంగా వెళ్తున్నట్టు తోచింది. తమరు అయోధ్యని వదిలి వచ్చినప్పటి నుంచి తమరి ధ్యానం పితాశ్రీ గారి మీదే ఉంది. అందుచేత మీకు అలా తోచి ఉండవచ్చు. అంతే అయి ఉండవచ్చు. భగవంతుడు వారికి దీర్ఘాయువు ప్రసాదించుగాక. హే సూర్యకుల యశస్వి, జీవితాంతం తమరు ఈ వశిష్ఠుడికి అర్ఘ్యమర్పించి చరణవందనాలు చేసి సత్కరించారు. మరి నేడు ఈ వశిష్ఠుడు తమరి చరణాలకు శ్రద్ధాంజలి పుష్పాలు సమర్పించ యత్నించాడు. తమరు ఈ జన్మలో సామ్రాట్టుగా సంపూర్ణ ధర్మాలను మహోన్నతంగా నిర్వర్తించారు. తమ ప్రజలను కన్న బిడ్డల్లా భావించి వారి శ్రేయస్సు కోసం ఎన్నో సౌకర్యాలు నిర్వర్తించి రాజులకు మార్గదర్శకులయ్యారు. దేవాసుర సంగ్రామంలో దానవ శక్తులపై విజయం సాధించి దేవతల్ని చికితుల్ని చేసి
మనోబలంతో ముందడుగు వేస్తే మానవుడే దేవుడవుతాడని నిరూపించారు.